వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. యాదగిరిగుట్ట పట్టణంలో పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలకు తెరలేచింది. సంఘంలో ప్రధాన పదవులు అయిన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎర్రగుంట్ల వెంకటేష్ అలియాస్ గాయత్రి వెంకటేష్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు. కాగా ఆయన ప్యానెల్లో ప్రధాన కార్యదర్శి పదవికి దీకొండ వెంకటేష్, కోశాధికారి పదవికి మేరుగు మధుసూదన్లు పోటీ చేస్తున్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ఎర్రగుంట్ల వెంకటేష్ అలియాస్ గాయత్రి వెంకటేష్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా ఆయన ప్యానెల్లో ప్రధాన కార్యదర్శి పదవికి దీకొండ వెంకటేష్, కోశాధికారి పదవికి మేరుగు మధుసూదన్లు పోటీ చేస్తున్నారు. కాగా మంగళవారం నాటికి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ముగిసిన తర్వాత అధ్యక్ష పదవికి 3, ప్రధాన కార్యదర్శి పదవికి 2, కోశాధికారి పదవికి 2 నాయకులు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఎర్రగుంట్ల వెంకటేష్, ఆయన ప్యానెల్లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న దీకొండ వెంకటేష్, కోశాధికారి పదవికి పోటీ పడుతున్న మేరుగు మధుసూదన్లు మాట్లాడుతూ సంఘం సభ్యులు తమను గెలిపిస్తే యాదగిరిగుట్టలో ప్రతిష్టాత్మకంగా మార్కండేయ దేవాలయాన్ని నిర్మించి తీరుతామని అన్నారు. అదేవిధంగా సంఘంలో కొత్త సభ్యత్వాన్ని పెంచి యువతను ప్రోత్సహిస్తామని అన్నారు. తమను సంఘం సభ్యులు ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాము మరిన్ని సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి మునుముందు సంఘం పేరు ప్రతిష్టలు మరింతగా పెంచే విధంగా కృషి చేస్తామని అన్నారు. సంఘం సభ్యులు తమను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నేను కూడా అధ్యక్ష పదవి ఎందుకున్నాను కాబట్టి ఈ మార్కండే గురించి నేను నా సాయశక్తులుగా కృషి చేస్తానని, త్వరలోనే దీనికి శంకుస్థాపన కూడా చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.